వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఎండు చేప వంజరం కోడిగుడ్లు బీన్స్ కర్రీ చూపించబోతున్నానండి. ఆల్రెడీ మీకు ఎండు చేప వంజరం ఎలా ఉంటుందో మన ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదా. సో ఆ ఎండు చేప వంజరంతో మనం ఈ కర్రీ చేస్తున్నాండి. చాలా సూపర్గా ఉంటుంది కర్రీ. అయితే మీరు అస్సలు మిస్ అవ్వకుండా టేస్టీగా ఉండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నేను వెడల్పాటి గిన్నెను పెట్టుకుని అందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాయిల్ చేసిన కోడిగుడ్లను వేయిస్తున్నానండి. ఇలా మనం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల ఎగ్స్కి మంచి కలర్ వస్తుంది. ఇలా వేయించుకున్న ఎగ్స్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఎండు చేప వంజరంని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిని కొంచెం లైట్గా వాష్ చేసుకోవాలండి. ఎక్కువగా వాష్ చేసుకుంటే మళ్ళీ విడిపోతాయి. సో ఇలా ఆయిల్లో కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలో ఇవి కొంచెం క్రిస్పీగా గట్టిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా వేసుకుంటే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా మనకి అంత టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇలా మనం ఫ్రై చేసి వేసుకుంటే దీని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఇలా మనం బాగా ఫ్రై చేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో ఒక 3 ఉల్లిపాయలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లిడ్ పెట్టేసుకుంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత చూసారు కదా చక్కగా మెత్తబడిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను బీన్స్ వేస్తున్నాను. ఈ బీన్స్తో మీకు ఆల్రెడీ బొబ్బరి చిక్కుడు కర్రీ అని ఒకటి చూపించాను కదా, అది మనకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ కర్రీకి. సో నేను ఆ బీన్స్ యూస్ చేస్తున్నాను. సో వీటిని పొడవు ముక్కలుగా కట్ చేసుకుని సో ఇందులో వేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బీన్స్కి. సో నేను కల్లుప్పుని యూస్ చేస్తున్నాను ఇక్కడ. టేస్ట్కి సరిపడా వేసుకుని నెక్స్ట్ దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ పడుతుందండి కారం. 2 టేబుల్ స్పూన్ వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల బీన్స్ టేస్ట్ బాగుంటుంది. సో డైరెక్ట్గా వాటర్ వేసేయకూడదు. సో కొంచెంసేపు మగ్గించుకోవాలి. సో ముందు మనం ఎగ్స్ ఎండు చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని పైన పెట్టుకుని నెక్స్ట్ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. 1.5 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. వాటర్ కూడా మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి, కొంచెం మునిగే వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ యాడ్ చేసుకున్న కర్రీ టేస్ట్ పోతుంది. సో ఇలా మనకి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు హోమ్ మేడ్ మసాలా ఆల్రెడీ మన ఛానల్లో నేను పెట్టాను కదండి, ఆ హోమ్ మేడ్ మసాలాని యాడ్ చేసి ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకుంటే మనకి ఎమ్మీగా ఉండే ఎండు చేప వంజరం కోడిగుడ్లు బీన్స్ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో లాస్ట్గా నేను కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.